ఓం నమో వెంకటేశాయ. ఆపద మొక్కలు వాడు కొలువై ఉన్న చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం విశేషాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతోంది. స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి శేషాద్రి కొండపై చీమలపుట్ట నుండి వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలు అలాగే గత చరిత్రలు చెబుతున్నాయి. స్వామివారిని చీమలపుట్టలో గుర్తించిన ద్వారకాముని, ఆయన పేరుతోనే ద్వారకా తిరుమలగా ఈ పుణ్యక్షేత్రాన్ని వ్యవహరిస్తున్నారు. సుదర్శన క్షేత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ద్వారకాముని ఉత్తరాభిముఖుడై తపస్సు చేయగా ఆ మునికి ప్రత్యక్షమైన స్వామివారు దక్షిణాభిముఖంగా ఉన్నారు. మూల విరాట్ దక్షిణాభిముఖంగా ఉండటం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. పెద్ద తిరుపతి అంటే తిరుమలలో మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తులు ద్వారకా తిరుమలలో తమ మొక్కుబడులు చెల్లించుకున్నప్పటికీ ఆ ఫలితం తిరుమలలో తీర్చుకున్న ఫలితం లభిస్తుందని భావిస్తారు. కానీ చిన్న తిరుపతిలో మొక్కును ఇక్కడే తీర్చుకోవాలని కూడా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఒక విగ్రహం సంపూర్ణంగా ఉండగా రెండవది స్వామి పైభాగం మాత్రమే కనిపిస్తుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణోత్తముడు అతని భార్య సునందతో జీవితాంతం తిరుపతి వెళ్ళి ప్రతి ఏటా తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునేవారు. వృద్ధాప్య దశలో అంత దూరం వెళ్ళడం కష్టం కావడంతో ఆయన కోసమే స్వామివారు ఇక్కడ వెలిశారని, అందుకే ఈ పుణ్యక్షేత్రానికి ఆ బ్రాహ్మణోత్తముడి పేరిట ద్వారకా తిరుమలగా పిలుస్తున్నారని చెబుతారు. అలాగే చెట్టు కొట్టే కట్టెలు అమ్ముకోవడం, దీన్ని దారుకం వృత్తి అంటారు. ఈ వృత్తి ప్రధానంగా కలవారు ఈ ప్రాంతంలో ఉండటంతో, దాంతోపాటు చెట్లు ఎక్కువ ఉండటం, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిదంటే కావడంతో ఈ పుణ్యక్షేత్రాన్ని ద్వారకా తిరుమలగా పిలుస్తున్నారని ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఈ పుణ్యక్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి పాదాలను భక్తులు పూజించుకునే విధంగా నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠం పైన వైకాసన ఆగమం ప్రకారం ప్రతిష్ఠించారని చెబుతున్నారు. స్వయంభూగా కలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచిన వారికి మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠించిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచిన వారికి ధర్మార్థ కామోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారికి ఎటువంటి అభిషేకాదులు చేయబడవు. ఎందుకంటే స్వామివారు చీమలపుట్ట నుంచి ఉద్భవించారు. ఈ యొక్క విగ్రహం కింద ఉన్న ఎర్రచీమలకు ఈ అభిషేకించే నీరు వెళ్ళి తగిలితే ఆ ఎర్రచీమలను కదిలించే అవకాశం ఉంది కాబట్టి అభిషేకాలను ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు స్వామివారి కళ్యాణోత్సవాలను వైశాఖ మాసంలో, ఆశ్వీజ మాసంలో నిర్వహిస్తారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆలయంలో స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించారని చెబుతున్నారు. ఈ కారణంగానే 2 సార్లు ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ గుడికి వెళ్ళిన వారు స్వామి దర్శించుకోవడానికి ముందుగా కళ్యాణ మండపం దాటిన తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు తొలి పై మెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. కొండపైకి వెళ్ళే మెట్ల మార్గంలో 2 పక్కల దశావతార విగ్రహాలు ప్రతిష్ఠించారు. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆడండాడ సదనం ఉండేవి. ప్రస్తుతం అన్నదాన సత్రాన్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించి నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని విమానం, మంటపం, గోపురం, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు 1762-1827 మధ్య కాలంలో నిర్మించారు. బంగారు వెండి ఆభరణాలను రాణి చిన్నమ్మరావు 1877-1902 మధ్య కాలంలో ఆలయానికి సమర్పించారు. ఈ ఆలయానికి సమీపంలో కొండపైన ప్రధాన ఆలయానికి వాయువ పక్కన కొండ మల్లేశ్వర స్వామి, భ్రమరాంబిక దేవి ఆలయాలు ఉన్నాయి. భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఈ ఆలయ క్షేత్ర పాలకుడు. ఈ కొండ సర్పరాజు ఆంతున ఆకారం ఉన్నదని, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువుదీరారని ప్రతీక. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అలాగే నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయానికి సమీపంలో కుంకుళ్ళమ్మ ఆలయం భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే మార్గంలో ఉంది. ద్వారకా తిరుమల కొండ కింద సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది.
ఈ 2 ఆలయాలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ద్వారకా తిరుమలకు 2 కిలోమీటర్ల దూరంలో భీమడోల్ దారిలో వెంకటేశ్వర స్వామి, జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. పుష్కరణ మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో శివోద్యానం, నందనవనం, నారాయణవనం సందర్శించదగిన ప్రదేశాలుగా చెప్పవచ్చు. ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వ్యవహార శుభకార్య నిర్వహణకు కళ్యాణ మండపం ఉన్నాయి. గో సంరక్షణ పథకం కింద ఇక్కడ గోవులను సంరక్షిస్తున్నారు, అలాగే వాటిని పోషిస్తున్నారు. గ్రహదోషాలను వారు గోపూజ చేస్తే సంతానం, వివాహం తదితర సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. వెంకటేశ్వర వైకాసన ఆగమ పాఠశాల 1890 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనిలో వేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రధానంగా రోడ్డు మార్గం ఉంది. ఏలూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఉంది. ఏలూరు నుంచి భీమడోలు, తడికల్పూడి, దెందులూళ్ళ రూట్లలో 3 రూట్లో ఆర్టీసీ బస్సులు, అలాగే ప్రైవేట్ వాహనాలు కూడా నిరంతరం ద్వారకా తిరుమలకి యాత్రికులను చేరవేస్తున్నాయి. ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లకు సమ దూరంలో ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఉంది. విజయవాడ, రాజమండ్రి రూట్లో రాకపోక సాగించే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి సమీప స్టేషన్లో దిగి ద్వారకా తిరుమల వెళ్ళవచ్చు. ఈ పుణ్యక్షేత్రంలో భక్తులకు పలు సదుపాయాలను దేవాదాయ శాఖ కల్పిస్తోంది. భక్తులు ఇక్కడ నివసించేందుకు పద్మావతి అతిథి గృహం, ఆండాళ్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యారావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిథి గృహం, కొండపైన ధర్మ అప్పారాయ నిలయం, ఆల్వార్ సదనం, అలాగే టీటీడీ సత్రాలతో పాటు విశాలమైన డార్మిటరీ సౌకర్యాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనే ఎత్తైన అన్నమాచార్య విగ్రహం కనువిందు చేస్తుంది. ప్రసాదాల కౌంటర్ను కూడా ఇటీవల విశాలమైన ప్రాంగణంలో తరలించారు. స్వామివారి తలనీలాలు ఇచ్చే కాంప్లెక్స్ కూడా ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. స్థానిక ప్రదేశాలకు వెళ్ళడానికి దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చి తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. శనివారం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దినము వెంకటేశ్వర స్వామి వారికి. ఆ సందర్భంగా మాత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు, విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి.